ప్రైజ్ లార్డ్. ప్రభు పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. గత వారం ఏం చెప్పుకున్నాం? గత వారం ఏం చెప్పుకున్నాం? ప్రతిష్ఠితమైన పళ్ళెములు. అదేనా? నేనే వచ్చానా గత వారం? నేనేనా? నాకు డౌట్ వస్తుంది, నేనా కాదా? ప్రతిష్ఠితమైన పళ్ళెములు అంటే ఎవరు? మనమేనా? చదువుతారా ఒకసారి? జకరియా పుస్తకం 14వ అధ్యాయం 20వ వాక్యం. రాయబడును. పాత్రలు బలిపీఠము ఎదుటనున్న పళ్ళెముల వలె ప్రతిష్ఠితమగును. ప్రతిష్ఠితమైన పళ్ళెములు. ఈ ప్రతిష్ఠితమైన పళ్ళెములు మనం ఇంట్లో వాడుకునే పళ్ళెములు కాదని, దీనిని గూర్చి గత వారం మనం చర్చించాం. ఇర్మియా గ్రంథములో కూడా మనం గత వారం మాట్లాడుకున్నాం. బెల్షస్సర్ అనే రాజు వీటిని అపవిత్రపరుస్తాడు. పిల్లరా, నెబుకద్నెజరుకి తెలుసు ఈ ప్రతిష్ఠించబడిన పళ్ళెములను అపవిత్రపరిస్తే దేవుని ఉగ్రత వస్తుందని. నిర్గమాకాండమును చదివి ఒక సంహారపు దూత ఇశ్రాయేలులను సంహరించకుండా ఉండటానికి ఒక గొర్రె పిల్లను వధించి దాని రక్తమును ఈ పళ్ళెములో ఉంచి దాన్ని ఉంచి ఒక బ్రష్ తీసుకొని మీ గుమ్మములను రాసుకొనుడి, అప్పుడు ఈ రాత్రి సంహారపు దూత మీ ఇంట చేరదు అని ఐగుప్తులో ఇశ్రాయేలు ఉన్నప్పుడు దేవుడు ప్రకటన చేసిన మాట. ఈరోజు ఒక 2 మాటలు చదువుకుందాం. రాజుల 2వ గ్రంథం 21వ అధ్యాయం 13వ వాక్యం. రాజుల 2వ గ్రంథం 21:12. రాజుల 2వ గ్రంథం 21వ అధ్యాయం. కావున ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, పదమూడవ వచనం, నేను షమ్రోనును కొలిచిన నూలును ఆహాబు కుటుంబీకులను సరిచూసిన మట్టపు గుండును యెరూషలేము మీద సాగలాగుదును. అంతర్గత జీవితంలో నీవు ఏమాత్రము శుద్ధి లేకుండా ఉంటే పరలోక రాజ్యములో నేను చేరలేను. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. అవి వెలుపల శృంగారముగా అగబడును, కానీ లోపల ఎలా ఉంది? చచ్చిన వాని ఎముక వలె సమస్తము కల్మషముతో నిండి ఉన్నది. సమాధి బయట భాగం చాలా చక్కగా చేపిస్తాం.
తీర లోపలికి పోయి చూస్తే మొత్తం ఏముంటుంది? ఎముకలే ఉంటాయి. నీ ఆధ్యాత్మిక జీవితంలో బయట ప్రపంచం అలంకారం బాగానే ఉండొచ్చు, కానీ లోపటి ప్రపంచం చాలా వర్ణనాతీతముగా ఉండాలి. మీరు బయట శుభ్రంగా ఉన్నారు, కానీ లోపట మాత్రము అశుభ్రముగా ఉన్నారు. చాలా మంది బాహ్యముగా చాలా పరిశుద్ధులుగా కనబడతారు. వారి వస్త్రధారణ కూడా పరిశుద్ధంగానే కనబడుతుంది, కానీ వారి లోపటి జీవితం భయంకరమైన చెడు స్వభావాలతో నిండి ఉంటుంది. భయంకరమైన చెడు స్వభావాలతో వారి లోపటి జీవితము పయనిస్తూ ఉంటుంది. బయటకు మాత్రము మంచి వస్త్రాలు ధరించి మంచిగా పరిశుద్ధమని చెప్పుకుంటూ మంచిగా కనబడతారు, కానీ లోపట జీవితం, వారి ఆత్మ, వారి హృదయము చెడు స్వభావాలతో నింపబడి ఉంటది. ఎగ్జాంపుల్కి నయమాన్ని తీసుకుందాం. బయటకు బాగానే ఉన్నాడు, లోపల కుష్టి అతన్ని ఏం చేస్తుంది చెప్పాలి. లోపల కుష్టి అతన్ని బాగా దిగజారిపోయే స్వభావానికి తీసుకొచ్చేసింది. బాగా ఇబ్బందికరంగా మారిపోయింది. పైకి మాత్రము గొర్రె చర్మమును కప్పుకుంటారు, అంతరంగములో తోడేళ్ళు వంటి హృదయాన్ని కలిగిన వారు మీ మధ్యకు వస్తారు అన్నాడు కదా. సమాధులు బయట నుండి చూస్తే చాలా అందంగా ఉంటాయి, లోపల నుండి చూస్తే కల్మషముతో నిండి ఉంటుంది. ఎలా? కల్మషముతో నింపబడి ఉంటుంది. ఈ పిల్లి కూడా పాలు తాగిద్దా అన్నట్టు నటిస్తూ ఉంటారు కొందరు. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగింది, కళ్ళు మరలా తెరవదు కదా. కళ్ళు మూసుకొని పాలు తాగింది అనుకో, మళ్ళీ కళ్ళు తెరిసిద్దా? తెరవదు. నోహావు ఓడ ఒకరోజు అరామాతు కొండపై ఉండుటకు కారణం ఏమిటంటే, ఆ ఓడకు బయట కీలు పూశారు, ఆ ఓడకు లోపట కీలు పూశారు. బయట కీలు పూశారు, లోపట కీలు పూశారు. ఈ కీలు పూయుట వలన ఆ పేస్ట్ బయట నీళ్లను లోపల రానివ్వకుండా ఏం చేస్తుంది? నీళ్లు లోపల రాకుండా ఏం చేస్తుంది? అడ్డుపడుతుంది. వాక్యము సెలవిస్తుంది, నీ అంతరంగ స్వభావం చక్కగా ఉండాలంటే నీ బయట స్వభావము కూడా చక్కనిదై ఉండాలి. నీలో పరిశుద్ధత ఉంటే లోకపు క్రియలు నీలోకి రావు కదా. నీలో పరిశుద్ధత లేకపోతే లోకపు క్రియలు నీలోకి వచ్చేస్తాయి. చదువుదాం. నిర్గమాకాండం 2వ అధ్యాయం 1వ వాక్యం. త్వరగా చెప్పిన మాట నేను ముగిస్తాను. నిర్గమాకాండం 2వ అధ్యాయం 1వ వాక్యం. వెళ్ళి చేసుకొనెను, ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుని కని చూచి దాచెను. దాచలేక పూసి పెట్టి చాలు. ఇక్కడ 3వ వచనం దా చదువుకోండి. ఇక్కడ 3 నెలలు ఆమె అతనిని దాచిందు అంది. ఇక్కడ 3 అనుభవాలు మనకు కనబడతాయి. 3 అనుభవాలు మనకు కనబడతాయి. ఒకటి మారు మనసు, రెండవది బాప్తిజం, మూడవది పరిశుద్ధాత్మ. మొదటిది మారు మనసు, రెండవది బాప్తిజము, మూడవది పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ పొందిన తరువాత ఆ సంఘాన్ని, సేవకుని ఎవరు దాచలేరు. పరిశుద్ధాత్మ పొందనంత వరకు అతడు దాచబడి ఉంటాడు. పరిశుద్ధాత్మ పొందిన తర్వాత ఆ సంఘాన్ని, ఆ సేవకుణ్ణి ఎవరు దాచలేరు.
ప్రియులారా, ఆమె కూడా మోషేను దాచలేకపోయింది. ఎందుకు అంటే అతడు అభివృద్ధి దశకు వచ్చినట్టు అరవటం ప్రారంభించాడు. ఏం చేశాడు? అరవటం ప్రారంభించాడు. మీకు కూడా 3వ నెల తగలాలి అంటే పరిశుద్ధాత్మ అనుభవంలోకి రావాలి. జమ్ము పెట్టెలో పెట్టడం అంటే వేరుపాటు జీవితం. జమ్ము పెట్టెలో పెట్టారు అంటే అది వేరుపాటు జీవితానికి సాదృశ్యం. పిల్లల కీలు పూశారు అంటే అది సంపూర్ణ పరిశుద్ధతకు చూపిస్తుంది. నదిలో తేలిపోవటం అంటే దేహ విమోచనకు చూపిస్తుంది. నదిలో తేలిపోతున్నారంటే దేహ విమోచన. జిగటమన్ను అంటే దైవిక స్వస్థతకు దారి తీస్తుంది. ఇప్పుడు మనము లోపట మన అంతరంగ స్వభావం చక్కగా ఉండాలి, మన బాహ్య శరీరము కూడా చక్కగా ఉండాలి, పరిశుద్ధత కలిగి ఉండాలి. చూద్దాం కీర్తనల గ్రంథం 60వ అధ్యాయం 8వ వాక్యం. కీర్తనల గ్రంథం 60వ కీర్తన 8వ వాక్యం. 7 నుంచి చదవండి. 7 నుంచి చదవండి. ఇలాగు మోయాబు నేను కాళ్ళు కడుగుకొను పళ్ళెము. ఇందాక తుడిచివేయబడిన పళ్ళెము, ఇది కాళ్ళు కడుక్కునే, ఇది తగ్గింపు జీవితానికి చూపిస్తుంది. ఒక్క మోయాబునే పేరు పెట్టేందుకు అన్నాడు? మోయాబు నేను కాళ్ళు కడుక్కొను పళ్ళెము అని. ప్రభువులోనికి వచ్చిన తర్వాత మోయాబు పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు మోయాబు యేసయ్య కాళ్ళు కడుక్కొని పళ్ళెముగా మార్చబడ్డాడు. యోహాను సువార్త 13వ అధ్యాయం 1వ వాక్యం చదివితే ప్రియులారా, అక్కడ చక్కటి మాట రాయబడి ఉంటుంది. తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చి ఉన్నని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకములోనున్న తన వారిని ప్రేమించిన రీతిగా వారిని అంతము వరకు ప్రేమించెను. వారు భోజనము చేయుచుండగా ఆయనను అప్పగింపవలెనని సీమోను కుమారుడైన ఇస్కరేతు యూదా హృదయములో అపవాది ఇంతకు ముందు ఆలోచన పెట్టినప్పుడు, ఇప్పుడు కింద వచనాల్లో అంటాడు, 5వ వచనం, అంతట పళ్ళెములో నీవు నీళ్లు పోసి శిశువుల పాదములను కడుగుటకును తాను కట్టుకొని ఉన్న తువాలుతో తుడుచుటకును మొదలు పెట్టాను. యేసయ్య ఒక పళ్ళెమును తీసుకొని, ఒక టవల్ తీసుకొని 12 మంది శిష్యుల పాదములను కడిగాడు. నాకు డౌట్, ఇస్కరేతు యూదా పాదాలు కూడా కడిగాడా? అరే నన్ను పట్టించబోతున్నావని వదిలేశాడా? కడిగాడు. ప్రియులారా, వారి పాదములు ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి అంటే యేసు ప్రభు కడిగే ఆ పళ్ళెములో ఉన్నాయి. ఆ పళ్ళెము తగ్గింపు స్వభావానికి సాదృశ్యమై ఉంది. ఆ పళ్ళెము తగ్గింపు జీవితానికి సాదృశ్యమై ఉంది. ఆ పళ్ళెము తగ్గింపు బ్రతుకుకు సాదృశ్యమై ఉంది. యేసయ్య అంటారు, నేను చేసిన ప్రకారం మీరు కూడా ఒకరినొకరు చేసుకోండి. నేను ఈ రీతిగా చేస్తున్నాను కనుక మీరు ఒకరినొకరు చేసుకోండి అన్నాడు. నేను మీ పాదముల దగ్గరికి వచ్చాను, కూర్చున్నాను, నేనే ఇంతగా తగ్గించుకొని ఉన్నాను, మీరు ఇంకెంత తగ్గించుకొని ఉండాలి. మనం తగ్గింపు జీవితం కలిగి జీవిస్తున్నామా? తగ్గింపు బ్రతుకుందా? తలంపులు మన హృదయాలలో ఎన్నో విభేదాలను అనుగ్రహిస్తూ ఉంటాయి. తగ్గింపును పరిచర్య చేయు అనుభవాన్ని ఇక్కడ ప్రభు మనకు
సూచనగా చూపిస్తున్నాడు. ప్రతి మనిషి మాటల్లో, తాను చేసే ప్రార్థనలో తన్ను తాను రిక్తునిగా తగ్గించుకోవాలి. రిక్తునిగా తగ్గించుకున్నప్పుడే అతడు దీవించబడతాడని లేఖనాలు సెలవిస్తున్నాయి. ప్రతి మనిషి దేవుని దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకోవాలి. కానీ చాలా మంది ఈనాడు ఈగో అగపరుచుకుంటారు. ఈగో అనేది రాజకీయాల్లో ఉంటది, లోకములో ఉండవచ్చు. కానీ దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఈగో అగపరచకూడదు. ఈగో ఎక్కడ ఉంటది? ఈగో రాజకీయాల్లో ఉంటది, ఈగో లోకములో ఉంటుంది. ఎందుకంటే అది సాతాను సంబంధమైనది. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఈగో అగపరచకూడదు. యేసయ్య అంటారు, ఏదైనా వివాహానికి వెళ్ళినప్పుడు నీవు ముందు కూర్చొని ఉండగా ఒకడు వచ్చి లేపి వెనుకకు పంపక ముందే నీవు తగ్గించుకొని ఎక్కడ కూర్చోవాలి? ఒక పెళ్లికి వెళ్ళాము, పెళ్లికి వెళ్ళినప్పుడు పుసుక్కుమని పోయి ముందు కూర్చోకూడదు. పెళ్లి వాళ్ళు వచ్చి అయ్యా వెనక పోయి కూర్చో అన్నారు అనుకో, అప్పుడు నీ పరువు ఏమవుతుంది? పోతుంది కదా. అందుకంటాడు, నీవు తగ్గించుకొని వెనుకకు వెళ్ళి కూర్చో. పిల్లరా, నీవు కానీ ఆ కార్యక్రమానికి ముఖ్యమైన వ్యక్తి అయితే, ఆ పెళ్లికి నీవే ప్రముఖుడవైతే ఆ పెళ్లి వారు వచ్చి నిన్ను లేపి మర్యాద పూర్వకంగా ముందుకు పోయి కూర్చొనిస్తాను. అప్పుడు ఏం చేయబడతావంటే నీవు ఘనపరచబడతావు. ఏం చేయబడతావు? ఘనపరచబడతావు. నాకు ఆస్తులుంది, అందం ఉంది, మాట్లాడే టాలెంట్ ఉంది అని నిన్ను నీవు ఎప్పుడు ఘనపరచుకోకూడదు. ఆస్తులు, అందము, ఐశ్వర్యము ఎవరికి కావాలి? ఎవరికి కావాలండి? అది సాతానుగాడు పెట్టే ఆశలవి. ఇవి దేవునికి అవసరం లేదు. దేవునికి కావలసినవి తగ్గింపు జీవితం, దేవునికి కావలసింది తగ్గింపు హృదయం. యోవాబు గురించి చెప్పాలంటే చాలా పెద్ద ప్రసంగం ఉంది. పిల్లరా, యోవాబు స్త్రీ మోయాబు స్త్రీ అయిన రూతును తీసుకున్నాం. ఇప్పుడు రూతు గ్రంథం 1:16 వాక్యములో తన తోడి కోడలతో ఇద్దరు కోడలు అత్త దగ్గరకు వచ్చినప్పుడు ఇద్దరు భర్తలను పోగొట్టుకున్నప్పుడు అత్త అంటది, మీరు మీ ఇళ్ళకి వెళ్ళిపోండి, నేను కూడా భర్తను పోగొట్టుకున్న దాన్నే కదా, నా బ్రతుకు నేను బ్రతుకుతాను, నా పుట్టిన గడ్డకు నేను వెళ్తానంటే, పిల్లరా ఇక్కడ ఓర్ప ఏమంటది? ఓర్ప ఏమంటది? అక్క, ఆమంటే ముసలిది, ఆమెకు వయసు అయిపోయింది, ఆమెతో పాటు వెళితే మన జీవితాలు నలగవు నెగ్గవు, కనుక మనం కలిసి మన ఇళ్ళకి వెళ్ళిపోదాంపా అని అన్నది. పిల్లరా, ఆ మోయాబు స్త్రీ అయిన రూతు యొక్క మంచి గుణం ఏంటో చూడండి. తన తోడి కోడలతో వెళ్లకుండా తన అత్త అయిన నయోమిని చెప్పినట్టు నడుచుకోవడం ప్రారంభించింది. ఆమెతోనే బెత్లెహేమునకు రావడానికి సిద్ధపడింది. పొలములో నిలకడగా ఉండమంటే నిలకడగా ఉన్నది, వేరొక పొలానికి వెళ్ళవద్దు అంటే వెళ్ళకుండా ఉంది. పొలము అంటే సంఘములో ఎల్లప్పుడూ మనము నిలకడగా ఉండాలి. రూతు గ్రంథం 1:16 వాక్యాన్ని చదువుదాం. 1:16. ఈ మోయాబు స్త్రీ అందుకు రూతు నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టమని నన్ను బ్రతిములాడుకొనవద్దని నయోమి చెప్తుంటే రూతు అంటుంది, నీవు వెళ్ళే చోటికి నేను వస్తా, నీవు నివసించు చోటనే నివసిస్తా, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. ఒక విధంగా చెప్పాలంటే ఆమె దృష్టిలో నువ్వు రావద్దని చెప్పడం ఏంటి? నేను వస్తా.
రూతు 2వ గ్రంథం, రూతు 2వ అధ్యాయం 7వ వచనం చదవండి. ఆమె నేను పోయి వారి వెనుకకు కూర్చుకొనుటకు దయచేసి నాకు సెలవిమ్మని అడిగాను. ఆమె వచ్చి ఉదయం మొదలుకొని చెప్పాను. అప్పుడు బోయాజు రూతుతో నా కుమారి నా మాట వినుము, వేరొక పొలములోనికి ఏరుకొనుటకు పోవద్దు, దీన్ని విడిచిపోవద్దు. ఇచ్చట నా పనికత్తెల యొద్ద నిలకడగా ఉండు. పిల్లరా ఇక్కడ గమనించారా? ఇచ్చట నా పనికత్తెల యొద్ద నిలకడగా ఉండు. ఈ సంఘాన్ని వదిలిపెట్టి బోయాజు యేసుక్రీస్తు ప్రభుకు సాదృశ్యంగా ఉన్నాడు. ఎక్కడ విడిచిపెట్టి ఇంకో చోటికి, అక్కడ విడిచిపెట్టి ఇంకో చోటికి, అక్కడి నుండి మరొక చోటికి ఇలా స్థిరత్వము లేని జీవితము చేయవద్దు. చాలా మందిని చూస్తే ఒక చోట నిలకడ ఉండదు, ఓ నిర్దిష్టమైన గుర్తింపు ఉండదు. ఇక్కడి నుంచి ఇంకో చోటికి, అక్కడి నుండి మరో చోటికి, అక్కడి నుండి మరో చోటికి మార్చబడుతూ ఉంటారు. వీళ్ళకి నిలకడ ఉండదు. నిలకడ లేని భక్తి, నిలకడ లేని బ్రతుకులో కార్యాలు ఎట్లా జరుగుతాయి? ఒక సంఘాన్ని నువ్వు కట్టుకొని, ఒక సంఘాన్ని కాచుకొని, ఒక సంఘములో స్థిరపరచబడుతున్నావంటే అది నువ్వు అభివృద్ధి చెందే రీతిగా మార్చబడుతుంది. పొలము అంటే సంఘముతో సాదృశ్యమై ఉన్నది. ఈ పొలములో నుండి వేరే వాని పొలములోనికి వెళ్ళవద్దు. నా పనికత్తెలతో పాటు ఇక్కడే పని చేసుకో. మరి ఈరోజు నీకు ఎటువంటి హృదయం ఉంది? ఎటువంటి తలంపుల చేత నీవు నడిపింపబడుతున్నావు? చేరుకోయి పనివారు అంటే దైవ సేవకులని అర్థం. సంఘములో గొప్పవారు పెద్దవారు ఉంటారు, వారిని వెంబడింపకూడదు. అవసరానికి ఉపయోగపడతారేమోనని చాలా మంది వెంటబడి వెంబడిస్తూ ఉంటారు. నీ జీవితానికి సమస్య వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు, నీకు మేలు కలగాలంటే అన్ని వేళలా నీ అవసరతలో ఉపయోగపడేవాడు నేను ప్రకటిస్తున్న క్రీస్తు. ఏ వ్యక్తి అవసరం పడడు. అవసరానికి అవసరం వచ్చినప్పుడు ఎవరు నీ మొర వినరు. అవసరం లేనప్పుడు అందరూ నీ వద్దకు వస్తారు. నా పనికెత్తల యొద్దే వారితో కలిసే, వారితో పాటే ఆ యొక్క పనులను ఏరుకోమన్నాడు. నా పనికత్తలను విడిచి వెళ్ళొద్దు. వాళ్ళని విడిచిపెట్టి వెళ్ళమన్నాడా? విడిచి వెళ్ళవద్దు. వేసుకునే బట్టలు మార్చినట్టు చాలా మంది సంఘాలు మారుస్తారు. చాలా మంది వేసుకునే బట్టలు మార్చినట్టు సంఘాన్ని మార్చేస్తారు. ఈ షర్ట్ కాకపోతే ఇంకో షర్టు, ఈ ప్యాంట్ కాకపోతే ఇంకో ప్యాంటు, ఈ బట్టలు కాకపోతే ఇంకో బట్టలు అన్నట్టు వేసుకునే ఓ దుస్తుల వలె సంఘాన్ని మార్చేవాడు లేకపోలేదు. నేను ఒకటి అంటాను, నాకు అనిపిస్తుంది, నీకు ఎక్కడ స్థిరత్వం లేదు. రేపటి రోజు నీ జీవితంలో, రేపటి రోజు నీ కుటుంబం లేదని మేలు చేయాలంటే ఏ కాపరి వచ్చి చేస్తాడు? ఏ సంఘ బిడ్డలు నీకు ఆపద వచ్చినప్పుడు వెన్నుండి నిలబడతారు? దురుపు కొండ దురుపు. పరిగెత్తి పరిగెత్తి పాలు తాగకూడదు. పోయేసరికి అక్కడ పాలు పొంగిపోతాయేమో. జాగ్రత్త. ఒక సంఘానికి మనం విధేయత చూపి కట్టబడి ఉండాలి. కష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఇబ్బంది వచ్చినా, అవమానం వచ్చినా, నిందలు వచ్చినా అక్కడే సరిచేయబడుతుంది. ఏదో చెప్పారని పుసుక్కుమని ఇంకో చూసుకొని
ఆడికి ఏదైనా చెప్పారంటే అక్కడ కూడా పుసుక్కుమని ఇంకో సంఘాన్ని చూసుకొని, ఇది నిలకడలేని జీవితం. ఇంట్లో గొడవలు రావా? ఇంట్లో సమస్యలు రావా? ఇంట్లో ఆశీర్వాదమేనా? ఎప్పుడు శోధనలు పెట్టడా దేవుడు? ఆ ఇల్లు వదిలిపెట్టి ఇంకో ఇంటి చూసుకుంటామా? మీ గురించి కాదులే, అక్కడక్కడ ఎదురవుతారు. ఒక్క చోట పర్మినెంట్ స్థావరం ఉండదు. నిలకడలేని పక్షులు ఒక చోట ఉంటాయా? ఈ ఊరు కాకపోతే ఇంకో ఊరు వలస వెళుతూ ఉంటాయి. ఇది వలస వెళ్ళే జీవితంలా ఉంటుంది. ఇంట్లో పెళ్లి చేయాలి, స్థిరమైన సేవకుడు లేకపోతే ఎవడొచ్చి చేస్తాడు? నువ్వు ఏ సంఘానికి వెళ్ళేదానివమ్మా అంటాడు. ఏ సమాధానాలు చెబుతారు? ఏదైనా కార్యక్రమం జరగాలి, రేపు ప్రభు ఎదుటే నువ్వు ఏ సంఘానికి వెళ్ళావు, నీ కాపరి ఎవరు, నీ గురించి సాక్ష్యం ఇవ్వాలి కదా అని అన్నప్పుడు ఏమని చెబుతావు? ఇక్కడ కాదులే ప్రభు, అక్కడ పొందాను, అక్కడ నుంచి అక్కడ మారు మనసు పొందాను, అక్కడ నుంచి ఇక్కడ బాప్తిజం పొందాను, ఇక్కడ నుంచి ఇంకో చోటకి వెళ్ళి రొట్టె తీసుకున్నాను, ఆడ నుంచి ఇంకో చోటకి వెళ్ళాను. అసలు దేనికి సంబంధించిన దానికి? నువ్వెవరో నాకు తెలియదు అంటాడు ప్రభు. నువ్వెవరో నాకు తెలీదు. మీ ఇంట్లో వాళ్ళ గురించి ఒక సాక్ష్యం ఇవ్వాలంటే ఎవరిని అడుగుతారు? మిమ్మల్ని వచ్చి అడుగుతారా? మీ నాన్న వచ్చి అడుగుతారు. మీ ఇంట్లో పెద్ద ఎవరో వాళ్ళని వచ్చి అడుగుతారు. సంఘములో ఆ ఇంట్లో నువ్వు ఉంటే నీ ఇంటికి పెద్ద నీ తండ్రిని అడుగుతారు. ఆ ఇంట్లో నువ్వు లేదనుకో, మీరు గమనించండి, ఒక ఊర్లో నువ్వు ఉన్నావు అనుకో, ఆ ఊర్లో ఫలానా వ్యక్తి ఎల్లమ్మో పుల్లమ్మో ఉందని చెబుతారు. లేరనుకో చెబుతారా? ఎట్లా చెబుతారు? లేరని చెబుతారు. ఆలోచించండి. సంఘములో ఒక సంఘానికి కట్టుబడి ఉండాలి. ఇగో అక్కుపరుచుకుంటే తగ్గింపు జీవితం రాదు. తన్ను తాను తగ్గించుకున్నవాడే హెచ్చించబడతాడు. తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు ప్రభువు. సామెతల గ్రంథం 25వ అధ్యాయం 11వ వాక్యం. ఆ మాటలు ముగించడానికి వస్తున్నాను. నే కోరిన రేవుకే నడిపించుము నా యేసయ్యా, విశ్వాసముతోనే ఆరంభించితిని సేవను, విశ్వాసముతోనే ఆరంభించితిని నా యాత్రను, నే కోరిన ఆరేవుకే నడిపించుము నా యేసయ్యా. యేసయ్య రావా కొనిపోవనన్నో ఇళ్ళలో నీవే నాకు, ఇళ్ళలో నీవే నాకు. సూర్యోదయము కోసమే నే వేచి ఉన్నాను, సూర్యోదయము కోసమే నే వేచి ఉన్నాను. యేసయ్య రావా కొనిపోవనన్నో ఇళ్ళలో నీవే నాకు, ఇళ్ళలోన నీవే నాకు. హల్లెలూయా. చదవండి సామెతల గ్రంథం 25వ అధ్యాయం 11వ వాక్యం. సమయోచితముగా పలుకబడిన మాట చాలు. ఇప్పుడు ఇదే పళ్ళెము, బంగారు ఫలములు కలిగిన పళ్ళెము. ప్రియులారా, ఈ పళ్ళెము సముచితమైన మాటలకు పోల్చబడుతుంది. సముచితముగా పలుకు మాటలు అంటే
సందర్భానుసారంగా మాట్లాడాలి. నోరుందని ఎట్లా పడితే అట్లా, ఎప్పుడు పడితే అప్పుడు మాట్లాడకూడదు. మనం ఒక మాట మాట్లాడామంటే 5 నిమిషాలు ఆయుష్ కోల్పోతాం. సముచిత సారముగా, సందర్భానుసారముగా మాట్లాడాలి. మీ మాటలు ఎలా ఉండాలంటే బంగారు పళ్ళెములో పెట్టబడిన బంగారు ఫలము వలె ఉండాలి. బంగారు పళ్ళెములో ఫలములు పెట్టినప్పుడు ఆ బంగారు పళ్ళెమును బట్టి ఆ ఫలాలకు కూడా పేరు వస్తుంది. ఆ విధముగానే నీవు సమయోచితముగా, సందర్భానుసారంగా దేవుని కృప కొలది మాట్లాడితే నీవు దీవించబడతావు. చిన్నప్పుడు పిల్లలు మాట్లాడుతూ ఉంటే పొగుడుతాం. పొగడమా? అబ్బా ఏం మాట్లాడాడు రా అంటాం. పిల్లరా, నీ నోటిలోని ప్రతి మాట కృపాసహితముగా ఉండాలి. ఇంకా చెప్పాలంటే ప్రతి మాట కూరలో ఉప్పు వేసినట్టు ఎట్లా రుచికరంగా ఉండాలి. రుచికరంగా ఉండాలి. ఏదో మాట్లాడాను అంటే మాట్లాడేస్తే అక్కడ నెగ్గలేం కదా. కొంతమందిని చూస్తే పెట్టినట్టు ఏం చేస్తారు, తిట్టుంటారు. అంటే వీళ్ళకి నోటికి తాళం ఉండదు. ఇంకా నోరు ఉందని నాన్ స్టాప్ గా మనం మాట్లాడుతూ ఉంటే ఆ మాటలకు అర్థం ఉండదు. అవకాశం ఇచ్చారులే అని సోది చెప్పినట్టు మాట్లాడుతూ ఉంటే ఆ మాటలకు అర్థం ఉండదు. సముచితముగా మాట్లాడాలి. కోర్టులో మాట్లాడే సమయం ఇస్తారు, మాట్లాడాలి. మౌనంగా ఉండే సమయం ఇస్తారు, ఏం చేయాలి? మౌనంగానే ఉండాలి. మౌనంగా ఉండే సమయంలో కూడా లోడా మాట్లాడామనుకో తీసి బయట పంపిస్తారు. నీ మాట ఎప్పుడు రుచికరంగా, సమయోచితముగా, కృపాతిశయముగా ఉండాలి. మీరు మాటలలో ఇతరులను మాదిరిగా ఉండాలి. పరిశుద్ధాత్మ నేర్పు మాటలే ప్రతిదినము నీవు పలకాలి. పరిశుద్ధాత్ముడు నేర్పే మాటనే నీవు పలకాలి. పరిశుద్ధాత్ముడు నేర్పని మాటలు నువ్వు పలకకూడదు. అవి పాపానికి సూచనగా ఉంటవి. అవి పాప ఇచ్చలకు దారితీస్తుంది. నాలుక నుండి వస్తున్న ప్రతి మాట సజ్జనుడైతే సద్విషయాలు చెప్తాడు, దుర్జనుడైతే దుర్విషయాలు చేస్తాడు. నువ్వు సజ్జనుడివా? దుర్విషయాలను మోసే సాతాను అంటే దుర్జనుడివా? నోటి నుండి పలుకు ప్రతి మాటకు లెక్క చెప్పాలి అని బైబిల్లో రాయబడింది. ఏదో మాట్లాడుతున్నాను అంటే మాట్లాడిన మాట మరలా రాదనుకోమాకండి. ప్రతి మాటకు లెక్క చెప్పాలి. కాబట్టి అంటాడు, నీ నాలుకను పరిశుద్ధాత్ముడు పట్టుకోవాలి. నీ నాలుకను పరిశుద్ధాత్ముడు పట్టుకుంటే నీవు కృపాతిశయముగా, సమయోచితముగా మాట్లాడగలవు. పరమగీతములు 4వ అధ్యాయం 16వ వాక్యం. పరమగీతములు 4వ అధ్యాయం 16వ వాక్యం. ఉత్తర వాయువు ఏతెంచుమో, దక్షిణ వాయువు వేర్చేయుమో, నా ఉద్యానవనము మీద విసరుడి, వ్యాపింపచేయుడి. నా ప్రియుడు తన ఉద్యానమునకు తనకిష్టమైన ఫలములను అతడు. ఇప్పుడు దేవుడు ఎట్లా పడితే అట్లా మాట్లాడే మాటలు వినడంట. ఎట్లా పడితే అట్లా చేసే ప్రార్థన కూడా వినడు. కృపాతిశయముగా నీ నాలుకను పరిశుద్ధాత్ముడు పట్టుకుంటే అసలు ఆ ప్రార్థన ఎంత మాధుర్యాన్ని ఇస్తుందో. అదే పరమగీతములు 7:13 చూడండి. పుత్రదాత వృక్షము సువాసనిచ్చుచున్నది, నా ప్రియుడా నేను నీ కొరకు దాచి ఉంచిన నానా విధము శ్రేష్ఠ ఫలములు పచ్చివయు పండుయు మా ద్వార బంధముల మీద వేలాడుచున్నవి.
పుత్రదాత వృక్షము అంటే ఎవరండి? తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ. పుత్ర దాత వృక్షము. పుత్రుడు, దాత, తండ్రి. వృక్షము అంటే యేసుక్రీస్తు. పుత్రుడు అంటే క్రీస్తు ప్రభుల వారు, దాత అంటే తండ్రి అయిన దేవుడు, వృక్షము అంటే పరిశుద్ధాత్మ అనుభవాలు. కనుక సమయోచితముగా మాట్లాడు, సందర్భానుసారంగా మాట్లాడు. ఎలా పడితే అలా మాట్లాడము, ఎలా పడితే అలా నడుచుకో. మాకు సమయోచితముగా తగినంత మాటలు ఉండాలి. నా దగ్గరకు వచ్చి ఎవరైనా ఎక్కువసేపు మాట్లాడితే నాకు వినాలనిపించదు. ఎందుకో తెలుసా? నేను ఎక్కువ ఎవరితోనూ మాట్లాడను. ప్రార్థన చేసేవాడికి వ్యర్థముగా లోకముతో సమయం కేటాయించాలన్న ఉండదు. ప్రార్థన చేసేవాడు ఎక్కువగా లోక సంబంధులతో మాట్లాడాడు. ప్రార్థన చేసేవాడు తన నోటిని అదుపు చేసుకొని దేవుడితో మాట్లాడుకుంటాడు. ఎక్కువగా నేను ఎవరితో మాట్లాడను, కారణం లేకుండా అసలే మాట్లాడను. నువ్వు మాట్లాడడం వల్ల ఉపయోగం ఏంటి? విస్తారమైన మాటల్లో కల్మషం ఉండక మానదు. ఏదైనా మాట్లాడితే కృపాతిశయముగా సందర్భానుసారంగా మాట్లాడు. 1-2 మాటలు తప్ప విస్తారమైన మాటలలో కల్మషం ఉంటుంది. ముసలమ్మ ముచ్చట్లు పెట్టవు. నేను అంత టైం కూడా ఇవ్వను. వ్యర్థముగా మాట్లాడడానికి కాల్ చేస్తూ ఉంటారు. అసలు అట్లాంటి ఫోన్ అసలు లిఫ్ట్ ఎత్తను. ఇంకా ఎందుకు? వాడితో మాట్లాడితే ఈ టైం అంతా కొన్నిసార్లు ఎవరైనా ఫోన్ చేసినప్పుడు వాళ్ళ సబ్జెక్ట్ ఏంటో అడుగుతా. ఎందుకు చేసావు? ఓకే, రీజన్ ఉంది. ఆ తర్వాత అదన్నా ఏళ్ళ గురించి వాళ్ళ గురించి చెప్తూ ఉంటే ఫోన్ పక్కన పెట్టేసి నా పని నేను చేసుకుంటూ ఉంటా. స్పీకర్ ఆన్ చేసి పెడతా. లాస్ట్లో పక్కన పడేసి ఉంటా. లాస్ట్లో అన్న హలో హలో అంటాడు, వాడి ఫోన్ కట్ అవుతుంది. మళ్ళీ చేస్తాడు. ఇప్పుడు దాకా చెప్పింది వెళ్ళేదా అన్న అంటాడు. వెళ్ళలేదురా అంట. అవసరమా మనకి? అవసరం లేని విషయాలు మనము మాట్లాడకూడదు. ఖాళీ దొరికిందంటే వీళ్ళతో మాట్లాడదామా, వాళ్ళతో మాట్లాడదామా, ఈ విషయాలు మాట్లాడదామా, ఆ విషయాలు మాట్లాడదామా. ఇలా మాట్లాడటం వల్ల దేవునితో గడిపే సమయాన్ని పోగొట్టుకుంటున్నాం. కుదించి మాట్లాడు, అప్పుడు దీవించకూడదు. ఇది బంగారు ఫలములను కలిగిన పళ్ళెం. చివరి మాట, దినవృత్తాంతాలు 2వ గ్రంథం 4వ అధ్యాయం 12వ వాక్యం. దినవృత్తాంతాల 2వ గ్రంథం 4వ అధ్యాయం 12వ వాక్యం. దాని వివరమేమనగా 2 స్తంభములు, వాటి పళ్ళెములు, వాటి పైభాగమునకు చేసిన పీటలు, వీటి పళ్ళెములు, ఆ స్తంభముల శీర్షముల 2 పళ్ళెములను కప్పుటకై 2 అల్లికలు, ఆ స్తంభముల శీర్షముల 2 పళ్ళెములను కప్పునట్టి అల్లిక. చదువుకోండి తర్వాత. ఏ పళ్ళెం ఇది? సలోమాను మందిరము కట్టినప్పుడు ఆ మందిరములో స్తంభములకు గాని లోపట భాగమున ఈ పళ్ళెమున గుర్తులను అల్లికగా ఒక అలంకారముగా పెట్టాడు. ఇది అలంకారముగా ఉన్న పళ్ళెం. నీ జీవితం అలంకారంగా ఉండాలి. ఎవరికి? దేవునికి, ప్రజలకు కాదు. మేకప్ల మీద మేకప్లు వేసి లోకములో చెడు జీవితాన్ని చేయటం కాదు. నీ జీవితం ప్రార్థనలో, పరిశుద్ధతలో, వాక్యము చదివే దాంట్లో, వాక్యం వినే దానిలో దేవునికి అలంకారంగా ఉండాలి.
అలంకరించబడడం దేనికోసం? ఎవరైనా చూస్తారని కదా. ఇప్పుడు నీవు ఆధ్యాత్మిక స్థితిలో నా వైపు దేవుడు చూడాలని అలంకరింపబడాలి. ఆ అలంకరణ ఏంటి అంటే నువ్వు బలముగా ప్రార్థన చేయాలి, పరిశుద్ధత కలిగి ఉండాలి, ఓ పవిత్రమైన జీవితాన్ని యోచన చేయాలి. అప్పుడు దేవుడు అలంకరింపబడి నిన్ను చూస్తాడు. బైబిల్లో రాయబడింది కదా, అలంకరింపబడిన రాజును నీవు. ఎందుకు? ఆయన అలంకరింపబడిన వాడు, మంచి మాటలు, మంచి యోచనకరమైన జీవితాన్ని చేసిన వాడు. కాబట్టి మనము కూడా ఆ అలంకరింపబడిన వారి యొద్దకు వెళ్ళాలి. ఆయన చూడాలంటే మనము పవిత్రపరచబడి ఉండాలి. మన దేశ రాజధాని ఏంది? దేశ రాజధాని ఏంటి? ఢిల్లీ. ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో ఇత్తడి రాగి వేషంలో ఒక గోడకు వరుసలో అమరుస్తారు అల్లికగా. ఎందుకు? ఫారెన్స్ నుంచి వచ్చేవాళ్ళు మన సాంప్రదాయాలు చూడాలని అలంకరణగా పెడతారు. చాలా మంది అక్కడికి వెళ్ళి ఫోటో తీసుకుంటూ ఉంటారు. చాలా చక్కగా ఉంటాయి ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో. ఎప్పుడైనా ఢిల్లీ వెళ్ళినప్పుడు చూడండి, వెండితో రాగితో అలంకరణ చేసి పెడతారు. వీళ్ళరా, ఇది అలంకరింపబడిన పళ్ళెము. దేవుని మందిరానికి, సంఘానికి ఒక అలంకారము కావాలి. మీకు గాని నాకు గాని ఒక అలంకారమైన జీవితం కావాలి. బెల్షస్సరు దేవుని ఆ ప్రతిష్టమైన పళ్ళములను తీసుకుని వెళ్ళి వాటిలో ఏం పోసాడు? బెల్షస్సరు ఆ పళ్ళెములో పనికి మాలిన పనులు చేశాడు. ప్రతిష్టమైన పళ్ళెము అనగా నీవు, నేను, మనము దైవ సేవకులు. ఆ ప్రతిష్టమైన పళ్ళెమును వ్యర్థమైనవి పోసాడు. వాళ్ళని త్రాగించి తినిపించి ఘోరమైన పాపం చేశాడు. నెబుకద్నెజరుకు బాగా తెలుసు దేవుడు ప్రతిష్ఠించిన పళ్ళెములు కాబట్టి వీళ్ళు ఎంతో ప్రార్థనా పరులు, భక్తి పరులు, దేవుని కొరకు బ్రతుకుతున్న వారు. వీరిని మనము, ఈ పళ్ళెములను మనము హాని చేయకూడదు. ఈ పళ్ళెములను హాని చేస్తే వారి దేవుడు మనలను, అతని ఉగ్రత మన మీదకి వచ్చేస్తుంది అని నెబుకద్నెజరుకు బాగా తెలుసు. అందుకే వాటిని ముట్టడానికి భయపడ్డాడు. మనం కూడా అభిషేకించబడిన సేవకుల గురించి లోడా మాట్లాడతాం. మన జీవితాలు సరిగా ఉండవు, కానీ లోడా మాట్లాడతాం. అప్పుడు శాపం మన ఇంట ఉంటది. బైబిల్లో రాయబడింది కదా, వాకిట పాపము పొంచి. సందర్భానుసారంగా మాట్లాడాలి. ఎలా పడితే అట్లా మాట్లాడు. నీకు తెలిస్తే మాట్లాడు, తెలియకపోతే మౌనంగా. అభిషేకించబడిన సేవకుల జోలికి అసలే వెళ్ళకూడదు. నిజమండి, ఏ సేవకుని జోలికి మనం వెళ్ళకూడదు. తీర్పు తీర్చు మనుషుడా, నువ్వు తీర్చుతావా? నువ్వు తీర్చే కాడికి అయితే ప్రభు ఎందుకు? తీర్పు నువ్వు తీరుస్తే ప్రభు ఎందుకు? ఈ మాట అంటే తీర్పు తీర్చడం కాదు, హెచ్చరించమని బైబిల్లో ఉందిగా. వాడికి తెలియాలి నన్ను దేవుడు పిలిచిన ప్రతిష్టత ఏంటి, ప్రభు నన్ను ఎన్నుకున్న సమర్పణ ఏంటి, అసలు నన్ను ఎందుకు పిలిచాడు, ఒకప్పుడు నా స్థాయి ఏంటి, ఇప్పుడు నా స్థాయి ఏంటి, ఇక్కడ నేనేంటి, ఒకప్పుడు నేను ఎలా ఉన్నాను, ఇప్పుడు నా ప్రభువులోకి వచ్చాక ప్రభు తన సేవకుడిగా ఎన్నుకున్న తర్వాత ఎలా మలిచాడు అని వాడి మనోనేత్రాలు తెరవబడాలి. మనం మాట్లాడకూడదు, తీర్పు మనం తీర్చకూడదు. అభిషేకించబడిన వారి జోలికి అస్సలే వెళ్ళకూడదు. మనకేం అవసరం? ఈరోజు ఒకడికి వేలెత్తి చూపిస్తున్నామంటే మిగిలిన 4 వేళ్ళు మనల్ని చూపిస్తుంది. అట్లా చూపిస్తావా? అయిపోయడానికి వచ్చింది, ఒక 2 నిమిషాలు ముగిచ్చేస్తా. ఎట్లా? నా వైపు చూడండి. ఎట్లా చూపిస్తావా? ఈ ఎవరికి చూపిస్తుంది? ఈ 4 మనకు చూపిస్తుంది అని నిన్ను నువ్వు సరి చేసుకో అన్నాడు.
ఒకటి వేలెత్తి చూపిస్తున్నావంటే అదే గుంటలో రేపు నువ్వు పడతావేమో. చచ్చేదాకా కన్ఫర్మేషన్ క్లారిటీ ఇవ్వలేం కదా, ఎప్పుడు ఎలా ఉంటామో. వాడు మంచోడు కాదన్నా, మంచోడు కాకపోతే సావాసం చేయి, మాకు విడిచిపెట్టి వాడి గురించి ప్రార్థన చేయి. తవ్విన గుంటనే తవ్వి 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 ఇక్కడ మాటలు అక్కడ, అక్కడ మాటలు ఇంకో చోట, అక్కడ మాటలు ఇంకో చోట. ఏంది ఇదే పనికిరాని మాటలు. ఒక అలంకారముగా నీవు ఉండాలి, ఓ అలంకరింపబడిన స్థాయిలో నీవు ఉండాలి. అప్పుడు అలంకరింపబడిన రాజును చూస్తావు. జాగ్రత్త. తీర్పు తీర్చు మనుషుడా, నువ్వు ఎవరి విషయంలో తీర్పు తీర్చుతున్నావో ఏం చేయాలి? ఏం చేయాలి? వివేచించుకో. మనకు బోధ చేసేవాళ్ళు సేవకులు, వాళ్ళ గురించి మనకేదో తెలిసినట్టు మాట్లాడుతున్నామంటే మనకేం తెలియదని ఆ విషయం అర్థం. మంచిగా ఉండండి, కుటుంబాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి, బైబిల్లో మనకి తెలియని విషయాలు మనకు చెబుతున్నారు కదా. అంటే నీకంటే ఇంకెన్ని రెట్లు వాళ్ళకి తెలిసి ఉండాలి చెప్పండి కదా. ప్రతిదానికి రెండు అర్థాల వాక్యం తెలిస్తే సరిపోదు కదా, లోతుకు వెళ్ళాలి. నీకు తెలీదు ఆ పొలమ చెప్పిందో ఎలా చెప్పిందో చెవులు పడుతుంది, దాన్ని ఎత్తి నువ్వు 4 మాటలు, నరవలేని 4 ఏం చేసింది? ఒక మాటని 10 మాటలు చేసింది. దానివలన నీవు శాపాన్ని పొందుకుంటావు, ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటావు. ప్రభు తన పరిచర్యలో ముందే చెప్పాడు, నీవు ఎదుటివాని కంటిలో నలుసును చూసేటప్పుడు నీ కంటిలో ఉన్న దూలాన్ని చూసుకో. ఒకడికి చెప్పేటప్పుడు మనము పాటించాలి, మనం చూసుకోవాలి. మీకు ఇక్కడ నిలబడి నేను చెప్పేటప్పుడు 100 ఆలోచించుకొని వస్తా, నా మాటల వల్ల మీరు ఏమైనా గాయపరచబడతారేమో అని. 100 ఆలోచించుకొని వస్తా, నన్ను నేను ప్రార్థన చేసుకొని వస్తా. నాకు శనివారం రాత్రి ఉపవాస ప్రార్థన, శనివారం రాత్రి ఆన్ నైట్ ప్రేయర్, శుక్రవారం ఆన్ నైట్ ప్రేయర్. వారానికి మీరు ఎన్ని రోజులు ఆన్ నైట్ చేస్తారో నాకు తెలియదు, కానీ నేను వారానికి వచ్చి 2 రోజులు చేస్తాను, నెలకు వచ్చి 8 రోజులు, 8-10 రోజులు చేస్తా. చాలా జాగ్రత్తగా ఉండొస్తా. ఎవరిని ఒక మాట అనకూడదు. మనం ఎందుకు అనాలి? ఎవరైనా తప్పు చేశారని విన్నాను అనుకో, అట్లా వెళ్ళిపోతాం. మనమేమో తీర్పు తీర్చడానికి నాకేమైనా అవసరమా? దాని కొరకు నేను ఏర్పాటు చేయబడ్డానా? వాడు తప్పు చేశాడు అని వాడిని వీడికి చెప్పడానికి ఏర్పాటు చేయబడ్డా. నేను క్రీస్తు యొక్క మాటలను బూదిగంతంలో వరకు బోధించుటకు సిద్ధపడ్డాను. వాడిని నాకు కావాల్సింది అది. వాడెవడో తప్పు చేశాడని వాడికి వీడెవడో తప్పు చెప్తా, ఏం చెప్తా? ఇంకోసారి చేయమాకరా, మారు మనసు పొందు అని చెబుతా. ఓ వాడు అప్పటికే అంటాడు, ఏడు కూడా చెప్పేవాడా అంటాడు. అక్కడ దాకా తీసుకెళ్ళడం దేనికి? వాడి కొరకు ప్రార్థన చేస్తే వాడే మారి ఒకరోజు తన తప్పును తాను తెలుసుకొని ప్రభు దగ్గర పశ్చాత్తాపడతాడు. పిల్లరా, ఇది అలంకరింపబడిన పళ్ళెం. దేవుని మందిరానికి, సంఘానికి ఒక అలంకారంగా మనము కనబడాలి, మనము అలంకారంగా కావాలి. అలంకరింపబడిన రాజులు మనము ఒకరోజు చూడాలి. అంటే పెళ్లి కుమారుడు ఎలా అలంకరింపబడి పెళ్లి పీటల మీద కూర్చుంటాడు, అలాగే పెళ్లి కుమార్తె కూడా ఎలా అలంకరింపబడి పెళ్లి పీటల మీద కూర్చొని ఉంటుందో, ఆ అలంకరింపబడిన రాజుని నిత్యములో మనము అలంకరింపబడిన పెళ్లి కుమార్తెలాగే చూడాలి. పెళ్లి కుమారుడు అలంకరింపబడి వచ్చి పెళ్లి కుమార్తె అదే పాసిమోహంతో వచ్చి కూర్చుంది అనుకో, బాగుంటుందా? బాగుంటుందా? బాగోదు. ఎందుకు? నేను ఎట్లా ఉన్నా, నువ్వు ఎట్లా ఉన్నావు అంటాడు. చూడటానికి కూడా బాగోదు. అది ఆమె కూడా అలంకరించబడి వచ్చింది అనుకో, ఇద్దరికి ఏమొచ్చింది? కళ. ఇద్దరిని చూస్తే చూడముచ్చటగా ఉన్నారు అంటారు కదా. చూద్దామా? చివరి మాట, చివరి ఒక రిఫరెన్స్ చదివించి ముగిస్తాం. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 12వ వాక్యం.
నిన్ను సేవింపనొల్లని జనమైనను రాజ్యమైనను నిలువదు. అట్టి జనులు నిర్మూలము చేయబడును. నా పరిశుద్ధ ఆలయపు అలంకారము నిమిత్తము లెబోనాను శ్రేష్టమైన దేవదారు వృక్షములు, సరళ వృక్షములను, గొంజి చెట్లను మీ యొద్దకు తేబడును. నేను నా పాదములను మహిమపరిచెదను. పాదస్థలమును పరిశుద్ధ అలంకారమును ధరించుకున్న వారిగా మనము ఉండాలి. దావీదు కూడా తన జీవితాన్ని కాపాడుకుంటూ వచ్చాడు. మధ్యలో ఏమయ్యాడు? ఒక చోట పడిపోయి తిరిగి మరలా నాకు ఆ అలంకారం కావాలని దేవుని సన్నిధిలో మొరపెట్టాడు. తప్పు అందరం చేస్తాం. చేసిన తప్పును పశ్చాత్తాపపడేవాడే ధన్యుడు. ప్రతిసారి తప్పుని క్షమిస్తున్నాడులే అని పదే పదే తప్పు చేయకూడదు. కనుక ఈ శుభవేళ ఆ దేవుడు ప్రకటన చేస్తున్నాడు. ఒక అలంకరింపబడిన వ్యక్తిగా, అలంకారం కలిగిన వ్యక్తిగా అటు జీవితాన్ని మనము చేయుదుముగాక. ఎన్ని మాటలు చెప్పా? తుడచబడిన పళ్ళెము, ఇది శుభ్రపరచబడింది. రెండవది కాళ్ళు కడుక్కునే పళ్ళెము, ఇది తగ్గింపు జీవితానికి సాదృశ్యం. మూడవది బంగారు ఫలములు కలిగిన పళ్ళెము, ఇది సమయోచితమైన మాటలు మాట్లాడడానికి సాదృశ్యం. నాలుగవది అలంకారముగా కనబడు పళ్ళెము. పోయిన వారం ఏం చెప్పా? రక్తముతో నిండి ఉన్న పళ్ళెము, అది మనకు గొర్రెపిల్ల రక్తంలో మనం కడగబడుటకు సాదృశ్యం. ఈ 5 మాటలు నా ప్రభు మీ వెనుకిడిలో ఫలభరితముగా ఉంచునుగాక. గత వారం ఏం చెప్పారో కూడా ఈ వారం చెప్పట్లేదంటే మీరు వాక్యాన్ని మర్చిపోతున్నారు. నేను లైవ్ తీసి నేను వారానికి రోజుకు 2 సార్లు వింటాను. నేను మర్చిపోతానేమన్నది వినండి. ఏదో ఎంత వ్యయ ప్రయాసాలతో ఎందుకు తీస్తున్నానంటే అది ఎక్స్పోర్టింగ్ అవ్వడానికి నాకు 4 గంటలు పట్టింది. ఉపయోగపడిద్దని చేస్తున్నా ఎప్పటికైనా. కాబట్టి వినండి, నేర్చుకోండి, రాసుకోండి ఇంటికి పోయి. రేపటి దినాన రాబో భవిష్యత్తులో మీకు చాలా బాగుంటుంది, ఉపయోగపడుతుంది. కనుక దేవుడి మాటలు మీ వినికిడిలో ఉంచును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో హృదయం ప్రార్థన చేసుకొని తదుపరి కార్యక్రమంలోకి వెళ్దాం. ప్రేమగల తండ్రి, గరుడకు దేవా, పరిశుద్ధ పాదాలకు స్తోత్రాలు. అదే కాలము ఈ పునరుద్ధానపు ఆరాధన బట్టి స్తోత్రం. శుభవేళ మాతో కొద్ది మాటలు మీరు ముచ్చటించారు, అందుని బట్టి వందనాలు. విన్న ప్రతి బిడ్డ మరి జీవితాలు కట్టబడుటకు సహాయం చేయండి. మీరు చేయండి, మహిమ పొందండి, కృప దయచేయండి. అద్భుతాలు చేసేవాడా, ఆశ్చర్య కార్యాలు జరిగించు దేవానికి స్తోత్రాలు. మీరు చేయండి అయ్యా. ఒక ప్రతిష్టమైన పళ్ళెముగా మేము మీ సన్నిధిలో ఉంచబడాలని ఆశపడుతున్నాం. ఆ ప్రతిష్టతను మాకు మీరు దయచేసి మేలు పొందమని ప్రార్థిస్తున్నాను. వచ్చిన బిడ్డలందరినీ దీవించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా గురించి ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? ఈరోజు 7వ రోజు ఉపవాస శిలువ ధ్యానాల్లో 7వ రోజు. నా కొరకు ప్రార్థన చేయండి. మీ కొరకు నేను ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థనలో దేవుడు బయలుపరిచే వాటిని అప్పటికప్పుడే ఫోన్ చేసి తెలియజేస్తున్నాను. కనుక కొంచెం ఆరోగ్యం కోసం నా కొరకు ప్రార్థన చేయమని ప్రభు సేవకుడిగా మనవి చేస్తున్నాను. ఇంకా 33 దినాలు ఉన్నాయి. కాబట్టి మీ అనుదిన ప్రార్థనలో నన్ను జ్ఞాపకం చేసుకోమని ప్రభు సేవకుడిగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించును గాక. చిత్తమైతే మరలా కలుసుకున్నాం. అంతవరకు దేవుని మహాకృప మీ అందరికీ తోడై ఉండను గాక. అందరికీ వందనాలు. సమయంలో హృదయపూర్వకమైన అర్పణలు ప్రభు సేవకు సమర్పించమని ప్రభు సేవకుడిగా మనవి చేస్తున్నాను. బ్రదర్ బి అభిషేక్ నాయకు, నాగేశ్వరం తండా, మాచువరం మండలం, గుంటూరు డిస్టిక్. మా ఫోన్ నెంబర్ 7659018230.